ఈరోజు కథ పేరు అడవిలో తప్పిపోయిన పిల్లలు. టామీ మరియు లిల్లీ అడవిలో గందరగోళంగా తిప్పుకుంటూ ఒకరి చేతిని మరొకరు గట్టిగా పట్టుకుని ఉన్నారు. చీకటి మరియు భయం నిండిన ఆ దారిలో వారు ఒక్కసారిగా ఒక చిన్న ఇంటిని గమనించారు. అది వెచ్చగా, కాంతివంతంగా కనిపించింది. మనకు సహాయం కావాలి అని అనుకున్నారు. టామీ మరియు లిల్లీ ఇంటి లోపల అడుగుపెట్టగానే వాండా మరియు జూనియర్ వాండా నవ్వుతూ స్వాగతించారు. స్వాగతం చిన్నారులారా, అంది వాండా. మీరు ఇక్కడ ఎలా వచ్చారు? జూనియర్ వాండా నవ్వుతూ అడిగింది. భయపడకండి, మేము మీకు సహాయం చేస్తాము. జూనియర్ వాండా తన మంత్ర కర్రను పైకెత్తి అబ్రకదబ్రా అని మంత్రం పలికింది. ఒక్కసారిగా టామీ ముఖం బన్నీ ముఖంలా మారిపోయింది. అందరూ నవ్వుతూ నడవసాగారు. జూనియర్ వాండా మళ్లీ ప్రయత్నించింది, కాని ఈసారి టామీ పిల్లిగా మారిపోయాడు. లిల్లీకి పొడవైన తోక వచ్చేసింది. అయ్యో అని జూనియర్ వాండా నవ్వింది. అందరూ నవ్వుతూ పొంగిపోయారు. జూనియర్ వాండా దీపంగా ఊపిరి తీసుకుని అబ్రకదబ్రా అని మంత్రం పలికింది. ఈసారి మంత్రం పనిచేసింది. టామీ మరియు లిల్లీ ఆనందంగా నవ్వుతూ తమ స్వరూపంలోకి వచ్చారు. ధన్యవాదాలు అని పిల్లలు చేతులు ఊపుతూ గౌరవంగా వీడ్కోలు చెప్పారు. అనే మాంత్రికురాలు తన కుమార్తె చిన్న వాండాతో కలిసి మంత్ర సాధన చేస్తోంది. చివరికి చిన్న వాండా విజయవంతంగా మంత్రం చేయగలిగింది. తల్లి, కుమార్తెలు ఇద్దరూ ఆనందంగా కలిసి జీవిస్తున్నారు.